యక్షపర్వతం 3వ భాగం చెప్పుకుందాం. హఠాత్తుగా గర్జిస్తూ వెనక వస్తున్న తన అనుచరుడి మీద పడిన సింహాన్ని చూస్తూనే బంతిపోట్ల నాయకుడు అదిరిపడ్డాడు. అతడు ఒక్క క్షణం ఏమీ చెయ్యటమా అని ఆలోచించి చప్పున ఈటెను పైకెత్తి సింహానికేసి బలంగా విసిరాడు. ఈటె పోయి సింహానికి ఒక అడుగు దూరంలో నేలకు తగిలి నిలువుగా గుచ్చుకుపోయింది. సింహం మాత్రం బంతిపోటును గొంతు పట్టుకొని అటూ ఇటూ విదిలిస్తూ మీద పొర్లించడం మానలేదు. బంతిపోట్ల నాయకుడు చుట్టూ ఓసారి కలయ చూశాడు. సింహం పట్టులో చిక్కిన బంతిపోటు వాడి ఉంటే బెదరి క్షత్రియ యువకుల కుటీరం వెనక ఉన్న చెట్లకేసి పారిపోయింది. మరొక అనుచరుడున్న ఒంటె మీది నుంచి స్వర్ణధారి రక్షించండి అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. బంతిపోట్ల నాయకుడికి ఇక తాను తన అనుచరుణ్ణి సింహం బారి నుంచి కాపాడలేనని తెలిసిపోయింది. సింహం నోట చిక్కిన ఆ బంతిపోటు 2-3 సార్లు పెద్దగా అరిచి ఊరుకున్నాడు. ఇప్పుడు సింహం వాణ్ణి దూరంగా విదిలించి పారవేసి వెనక కాళ్ళ మీద కూర్చుని చిన్నగా గర్జిస్తూ బంతిపోట్ల నాయకుడికేసి ముందున్న బంతిపోటు లాక్కుపోతున్న పాడి ఆవుకేసి చూడసాగింది. ఈసారి సింహం తన మీదో లేక తన అనుచరుడి మీదో తప్పక దూకుతుందని బంతిపోట్ల నాయకుడు భయపడ్డాడు. అది ముఖ్యంగా ఆహారం కోసం ఆవును పట్టుకోవాలని చూస్తున్నదని అతడు పొరబడ్డాడు. ఆవును వదిలివేస్తే తమకు సింహం నుంచి ఎలాంటి ప్రమాదము రాకపోవచ్చు. బంతిపోట్ల నాయకుడు ఇలా అనుకుని తన అనుచరుడితో, ఒరే ఉష్ణవెదవా, నీ తెలివి తక్కువతనం వల్లనే మన వాడొకడు చచ్చాడు. సింహగర్జన వింటూనే నువ్వు ఆవును వదిలేస్తే ఈ ప్రమాదం సంభవించేది కాదు. సింహం ఆవును తరుముకుంటూ అరణ్యంలోకి పోయేది. ఇప్పటికైనా బుద్ధిగా ఆవును వదిలిపెట్టు అని కేకలు పెడుతున్న స్వర్ణధారికేసి రౌద్రంగా చూస్తూ, ఒరే వాస్తుపక్షి, ఇకనైనా నోరు మూసుకొని మా వెంట వస్తావా, లేకపోతే ఒంటె మీది నుంచి కిందికి పడదూసి సింహానికి మేతగా వెయ్యమంటావా అన్నాడు. ఈ ప్రశ్న స్వర్ణధారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. క్షత్రియ యువకుల పెంపుడు సింహం తనకు బాగా మాలిమి అయినదే, అది తనను ఏమి చెయ్యదు. ఆ కారణంగా అతడు లేని భయాన్ని నటిస్తూ, ఉష్ణనాయక, నన్ను సింహానికి మేతగా వెయ్యండి. ఆ విధంగానైనా జన్మభూమిలోనే మరణిస్తాను. జన్మభూమి కన్నా ప్రియమైన వస్తువు మరేం ఉన్నది అన్నాడు. బంతిపోటు నాయకుడికి ఓ క్షణం పాటు స్వర్ణధారిని ఒంటె మీది నుంచి కింద పడవేయడమే మంచిదనిపించింది. కాని అతడికి మరుక్షణంలో తాను కొండచర్య ప్రాంతాల కట్టనున్న రాజధాని నగరం మాట గుర్తుకొచ్చింది. ఆ కారణంగా అతడు తన అనుచరుడితో, ఒరే, ఆ వాస్తుపక్షిని ఇక్కడ సింహానికి ఆహారంగా వదలకు. మనం నిర్ణయించబోయే కొండకోట పట్టణానికి వాడి సాయం కావలసి వస్తుంది. అక్కడ వాడు అంతగా మన మాట వినకపోతే అప్పుడు ముక్కలు ముక్కలుగా నరికి ఏ తోడేళ్ల పొట్టలో నింపుదాం అన్నాడు. ఈ మాటలతో స్వర్ణధారికి నిజంగానే చావు భయం కలిగింది. అతడు సింహానికేసి తిరిగి భీమా భీమా అంటూ పెద్దగా కేక పెట్టి రక్షించండి రక్షించండి అంటూ అరవసాగాడు. పెంపుడు సింహం పేరు భీముడు. అది తన పేరు చెవుల పడగానే గర్జిస్తూ లేచి ఒకసారి జూలు విదిలించుకొని స్వర్ణధారి ఉన్న ఒంటెకేసి దూకింది. కాని ఈ లోపలే రానున్న ప్రమాదాన్ని గుర్తించిన బంతిపోటు ఆవు మెడకు ఉన్న తాడును చప్పున వదిలి ఒంటెను గట్టిగా అదిలించాడు. ఒంటె జొన్న పొలాలకేసి పరుగు లంకించుకున్నది. దాని వెనకగా బంతిపోటు నాయకుడు కూడా తన ఒంటెను వేగంగా పరిగెత్తించాడు. ఈ జరిగినదంతా విఘ్నేశ్వర పూజారి కుటీరం వెనక ఉండి చూస్తూనే ఉన్నాడు. ఎంతో కాలంగా తనకు మిత్రుడుగా ఉంటూ కష్ట సుఖాల్లో తనను వదలని స్వర్ణధారి బంతిపోట్లకు బందీ అయిపోవడం అతడికి ఎంతో బాధ కలిగించింది. సమయానికి క్షత్రియ యువకులు కుటీరంలో ఉన్నట్టయితే ఈ విపత్తు కలిగి ఉండేది కాదు. విఘ్నేశ్వర పూజారి ఇంతగా అనుకునే ఆ క్షత్రియ యువకులిద్దరూ ఆ సమయంలో అరణ్యంలో వేట ముగించి తమ కుటీరాల వైపుకే బయలుదేరి వస్తున్నారు. ఆ రోజున వాళ్లకు వేట బాగా సాగింది. ఒక యువకుడి భుజాన్నుంచి లేడి ఒకటి వేళ్లాడుతున్నది. రెండవ యువకుడి భుజం మీద 2 అడవి కోళ్ళు, చేతిలో 4 కుందేళ్లు ఉన్నవి.
వాళ్ళు నిశ్చింతగా కబుర్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ యువకులిద్దరూ తమ కుటీరానికి కూతవేటు దూరంలో ఉండగా పెంపుడు సింహం చిన్నగా గర్జిస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి గిరికీలు తిరుగుతూ యువకుల్లో ఒకడి కాళ్లను చుట్టుకోసాగింది. సింహాన్ని చూసి ఆ యువకులు పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. తాము వేటకు బయలుదేరేటప్పుడు దాన్ని బోనులో పెట్టడం జరిగింది కదా, మరి అది బోనులో నుంచి ఎలా బయటపడింది? కర్మం కాలి సింహం ఎవరికైనా ప్రాణహాని కలిగించలేదు కదా. యువకులు ఇలాంటి అనుమానాలతో ఒకరి ముఖం కేసి ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకునేంతలో విఘ్నేశ్వర పూజారి చెట్ల వెనక నుంచి వాళ్ళ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ, మహాయోధుల్లారా, ఖడ్గజీవ దత్తుల్లారా, పుట్టి మునిగింది, కొంపలంటుకున్నాయి, సర్వనాశనం జరిగిపోయింది అన్నాడు. ఆ మాటలకు క్షత్రియ యువకులిద్దరూ ఓ క్షణంకాలం పాటు నివ్వెరపోయారు. వాళ్ళల్లో ఒకడు పూజారికేసి నిశితంగా చూస్తూ, ఏమిటా సర్వనాశనం? నువ్వు మేము చుట్టూ ఉన్న అరణ్యం పచ్చగా కలకలలాడుతూ బతికే ఉన్నాం కదా, మరి ఆ జరిగిపోయిన సర్వనాశనం ఏ ప్రాంతాలా? మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నదల్లా ఈ భీముడు బోనులో నుంచి ఎలా బయటపడగలిగాడా అన్నదే అని సింహం జూలు పట్టుకొని వేళ్లతో దువ్వసాగాడు. విఘ్నేశ్వర పూజారి ఆ క్షత్రియ యువకులిద్దరికీ అంతకుముందు కుటీరం ప్రాంతాల జరిగిన భీభత్సం సంగతి గబగబా చెప్పి, ఖడ్గజీవదత్తుల్లారా, ఇక్కడ కాలయాపన చెయ్యడం దేనికి? త్వరగా కుటీరం దగ్గరకు రండి. అక్కడ భీముడి పంజా దెబ్బలకు చచ్చిన బంతిపోటు శవాన్ని కూడా మీరు చూడవచ్చు. ఆ మహావిఘ్నేశ్వరుడి కృప వల్ల పాడి గోవు గోవత్సరం మాత్రం మనకు దక్కాయి అన్నాడు. పూజారి చెప్పినదంతా విన్న ఖడ్గజీవదత్తులకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడలేని కోపావేశం కూడా కలిగింది. తాము ఉంటున్న మహారణ్యంలో ఆదివాసులైన అనేక తెగల మానవులు నివసిస్తున్నారని మాత్రమే ఇంతవరకు వాళ్లకు తెలుసు. ఒంటెలను ఈనాటి వరకు వాళ్ళ ప్రాంతాల చూసి ఎరుగరు. అలాంటి పరిస్థితులలో ఒంటెల మీద వచ్చిన బంతిపోట్లు తమ కుటీరంలో జొరబడమే కాక తమకు అతిథి సమానుడైన స్వర్ణధారిని బలవంతంగా ఎత్తుకుపోవడం వాళ్లకు ఎక్కడలేని కోపాన్ని తెప్పించింది. జీవా, ఇక మనం ఇక్కడ కాలయాపన చెయ్యకూడదు. ఆ బంతిపోట్లు వెళ్ళిన మార్గం ఏదో పూజారి మనకు చెప్పాడు కదా. మనం వెంటనే బయలుదేరిపోయి స్వర్ణధారిని వాళ్ళ బారి నుంచి విడిపించి ఆ దుర్మార్గుల్ని నరికి పోగులు వేద్దాం అంటూ ఖడ్గవర్మ కత్తి దూశాడు. జీవదత్తుడు తన మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి, ఖడ్గా, ముందు వెనుకలు చూడకుండా శత్రువులకేసి దుమకడం ప్రమాద కారణం అవుతుంది. ఆ శత్రువుల సంఖ్య ఎంత? వాళ్ళు మన కుటీరంకేసి పనిగట్టుకు రావడం వెనుక ఏదైనా రహస్యం ఉన్నదా? ఇవన్నీ సావధానంగా ఆలోచించాలి. పైగా ఎక్కడో ఎడారుల్లో మాత్రమే వాహనాలుగా ఉపయోగించే ఒంటెలను ఆ దుర్మార్గులు ఈ అరణ్యంలోకి ఎందుకు తెచ్చారు? సరే, ముందు కుటీరంలో నుంచి వాళ్ళు ఏమేమి ఎత్తుకుపోయారో వెళ్ళి చూద్దాం అన్నాడు. ఖడ్గజీవదత్తులు కుటీరం ముందుకు వెళ్లేంతలో వెనక వస్తున్న విఘ్నేశ్వర పూజారి వాళ్ళను ఆపి, యోధుల్లారా, ఇదిగో ఈ పొద పక్కన నేలవాలి ఉన్న శత్రు శవాన్ని తిలకించండి. భీముడి పంజా దెబ్బకు వీడు వీరస్వర్గం అలంకరించాడు అన్నాడు. ఖడ్గజీవదత్తులు బంతిపోటు శవమున్న చోటుకి పోయారు. ఖడ్గవర్మ కాలితో శవాన్ని అటూ ఇటూ కదిలించాడు. జీవదత్తుడు శవం కేసి పరీక్షగా చూసి, వీడు అడవి జాతి వాడు కాదు. దుస్తుల తీరు, ముఖ లక్షణాలు చూస్తుంటే ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఈ అరణ్యంలోకి వచ్చినట్టుంది అన్నాడు. వీడు కాస్త ప్రాణంతో ఉన్నట్టయితే ప్రశ్నించి అన్ని రహస్యాలు బయటకు లాగే పని. పాపం భీముడికేం తెలుసు? కోపం కొద్దీ పంజా దెబ్బలతో పాటు వాడి కూరలతో గొంతు కూడా పట్టుకున్నది అన్నాడు ఖడ్గవర్మ. తరువాత యువకులిద్దరూ కుటీరంలోకి వెళ్లారు. అక్కడ చాలా వస్తువులు చెల్లా చెదురుగా కింద పడవేసి ఉన్నవి. గోడకు వేలాడుతూ ఉండవలసిన 2 ధనుస్సులు, ఒక మూలగా పెట్టి ఉంచిన అంబులు వాళ్లకు కనిపించలేదు. ఈ బంతిపోట్లకు మన కుటీరంలో కనిపించిన విలువగల వస్తువులు ధనస్సులు, అంబులు అన్నమాట. వీళ్లను వదలరాదు, వేటాడి తీరవలసిందే. వాళ్ళు ఎటు నుంచి వచ్చారో, ఎటు పోయారో ఖడ్గజాతి వాళ్ళల్లో కొందరైనా తప్పక చూసే ఉంటారు అని జీవదత్తుడు పూజారితో, విఘ్నేశ్వర పూజారి,
నువ్వు కొంచెం వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎవడైనా ఖడ్గజాతి వాడు కనిపిస్తే వెంటనే వాణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నాడు. విఘ్నేశ్వర పూజారి కుటీరం నుంచి బయటికి వచ్చేసరికి ఆ పరిసరాల్లో ఉన్న మోకాల ఎత్తు కంచె, పక్కగా ఖడ్గజాతి వాళ్ళ నాయకుడు అరణ్యమల్లు, అతడి అనుచరులు కొందరు రణగొనధ్వనిగా మాట్లాడుకుంటూ రావడం అతడికి కనిపించింది. వెంటనే విఘ్నేశ్వర పూజారి వాళ్ళకేసి గబగబా పోయి, క్షత్రియ యువకులు వేట నుంచి ఇప్పుడే తిరిగి వచ్చారు. ఒంటెల మీద వచ్చిన బంతిపోట్లను మీలో ఎవరైనా చూశారా? వాళ్ళు నా ప్రాణమిత్రుడైన స్వర్ణధారిని ఎత్తుకుపోయారు అన్నాడు. ఆ మాటలకు అరణ్యమల్లు చిన్నబుచ్చుకొని, పూజారి, మేం ఆ బంతిపోట్లను చూడడమేమిటి? వాళ్ళు మా పంట పొలాలను దోచుకుపోతుండగా ఎదిరించి వాళ్ళ ధాటికి తట్టుకోలేక పారిపోయాం కూడా. స్వర్ణధారి వాళ్ళ వింత జంతువుల్లో ఒక దాని మీద ఉండడం నా అనుచరుల్లో కొందరు చూశారు. ఖడ్గజీవదత్తు ప్రభువులు సమయానికి ఇక్కడ ఉన్నట్టయితే ఆ దుర్మార్గుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో పోగలిగేవాడు కాదు అన్నాడు. బయట రేగిన కలకలం విని ఖడ్గజీవదత్తులు కుటీరం నుంచి వెలుపలికి వచ్చారు. అరణ్యమల్లు వాళ్ళ దగ్గరికి పోయి, ఖడ్గజీవదత్త ప్రభువుల్లారా, మహా విపత్తు జరిగిపోయింది. మా పంట పొలాలను బంతిపోట్లు దోచుకుపోయారు. ఓటమి ఎరుగని మా ఖడ్గమృగ జాతి వీరులు వాళ్ళ ధాటికి నిలబడలేక అరణ్యపురానికి పారిపోయి వచ్చారు అన్నాడు. అరణ్యమల్లు ఇలా అనగానే ఖడ్గజీవదత్తులకు ఆ వచ్చిన ఒంటెల వాళ్ళు కేవలం బంతిపోటు వృత్తి మీద బతికే రకం మనుషులని అర్థమైపోయింది. కానీ వాళ్ళ ఖడ్గమృగాల మీద ఉన్న అటవికుల్ని ఎదిరించి ధైర్యంగా నిలబడమే కాక వాళ్లను తేలిగ్గా ఓడించి పారదోలగలగడం వాళ్లకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజువైనా నువ్వే ఆ బంతిపోట్లకు వెన్నిచ్చి పారిపోయావా? నీ పిరికితనం చూసి నీ అనుచరులేమనుకుంటారు అన్నాడు ఖడ్గవర్మ కోపంగా. అయ్యా, ఆ పారిపోయింది నేను. రాజుగారు ఆ బంతిపోట్లకేసే రాలేదు అంటూ మంత్రి శిలాముఖి ఖడ్గజీవదత్తుల ముందుకు వచ్చాడు. అలాగా, వాళ్ళు మనం ఎరగని కొత్త ఆయుధాలేమైనా మీ మీద ప్రయోగించారా? లేక ఆ ఒంటెల్ని చూసి మీ ఖడ్గమృగాలు బెదిరి పారిపోయాయా అని అడిగాడు జీవదత్తుడు. శిలాముఖి కొండవాగు దగ్గర జరిగినదంతా చెప్పి, ఆ బంతిపోట్ల దగ్గర శత్రువులు, కత్తులు, ఈటలు తప్ప మరేం లేవు. కానీ ఒంటె అని మీరు చెప్పే ఆ వింత జంతువును చూసి మా వాళ్ళు ఎందుకనో చాలా భయపడిపోయారు. లోగడ ఆ ఒంటెను మా వాళ్ళు చూసి ఉండలేదు అన్నాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మేం స్వర్ణధారిని వాళ్ళ నుంచి విడిపించుకురావాలి. అంతేగాక ఆ దుర్మార్గులు మరేనాడు ఇటు రాకుండా తగిన శిక్ష విధించాలి. కనుక మీలో కొందరు బయలుదేరి వాళ్ళు పోయిన దారి గుర్తులు తెలుసుకుని రండి. మేం యుద్ధం సూర్యాస్తమయానికి ఇంకా 2-3 గంటల కాలం ఉన్నదనగా బయలుదేరిపోతాం అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు మాట పూర్తి చేసే లోపలే అరణ్యమల్లు తన అనుచరులతో నలుగురిని దగ్గరికి పిలిచి బంతిపోట్లు పోయిన మార్గం తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే ఆ నలుగురు ఖడ్గమృగాలను ఎక్కి కొండవాగుకేసి బయలుదేరారు. యక్షపర్వతం 4వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.